ఆదిత్యని వీల్ చైర్లో తీసుకొని వచ్చి బెడ్పై కూర్చోబెడతారు. అది చూసి ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు, ఏంట్రా ఇది, నన్ను పర్మనెంట్గా కాళ్ళు చేతులు రాకుండా ఇలానే చేసేలా ఉన్నారే డాడీ, నేను ఇంకెన్నాళ్ళు ఒక్క 50 డేసే కదా అని చెప్పి ఆదిత్య వాళ్ళ నాన్నతో అంటూ ఉంటాడు. అది విని వాళ్ళ నాన్నతో, అవును నాన్న 50 డేసే, పర్మనెంట్గా కాదులే అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. ఇక విశాల్ నీ పెళ్ళి ఎప్పుడురా అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. అది విని ఆదిత్య విశాల్ ఇలా అంటూ ఉంటాడు, నా పెళ్ళి మరొక 5 డేస్లోనే అని చెప్పి అంటాడు. చూసావా, నీ పెళ్ళికి బెస్ట్ ఫ్రెండ్నైనా నేనే డ్యాన్స్ చేయలేకపోయాను, ఆ దేవుడు నాకు ఎందుకు ఇలా రాసి పెట్టాడు అని చెప్పి అంటాడు. సరేలే, నువ్వేం బాధపడకు అని చెప్పి విశాల్ ఆదిత్యతో అంటూ ఉంటాడు. ఇంతలో ఆదిత్య వాళ్ళ నాన్న విశాల్తో, నీ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి, నీకు అన్నీ చెప్పానా లేదా అని చెప్పి విశాల్ని పక్కకు తీసుకుని వెళ్ళి ఆదిత్య వాళ్ళ నాన్న విశాల్తో తన పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్యని అలా చూసి అక్కడ ఉన్న సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నా కొడుకుకి ఈ పరిస్థితి వచ్చిందని తెలిస్తే నా కొడుకు ఏమైపోతాడో ఏంటో, నా కొడుకు అసలే చాలా సెన్సిటివ్, ఈ విషయం తనకి ఎలా చెప్పాలో ఏంటో అని చెప్పి సునంద కంగారు పడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.